నంద్యాల జిల్లాలో వికలాంగుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ట్రై సైకిల్ చిన్న వివాదంతో నిలిచిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం 600 ట్రై సైకిళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా వాటిలో భాగంగా పంజాబ్ నుంచి 6 వాహనాల్లో 94 ట్రై సైకిళ్లు ఆదివారం రాత్రి నంద్యాలకు చేరుకున్నాయి. అయితే ఈ ట్రై సైకిళ్లు వాహనాల నుంచి దించేందుకు ఇక హమాలీలు ఒక్కో సైకిల్ కు 120 ఇవ్వాలని డిమాండ్ చేయగా వాహనదారులు 100 మాత్రమే ఇస్తామని తెలిపారు. ఈ 20 రూపాయల తేడా కారణంగా ట్రై సైకిళ్లను దించకుండా వాహనాలు అక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒకవైపు వాహనాలు నిలిచిపోవడం, మరోవైపు సంబంధిత అధికారులు స్పందించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారించింది. ఇక పంజాబ్ నుంచి వచ్చిన వాహనదారులు అధికారులను సంప్రదించగా ప్రస్తుతం కర్నూలులో ఉన్నాను, రేపు వస్తాను అనే సమాధానం మాత్రమే లభించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ఎంతో కృషితో వికలాంగుల కోసం పంపిన ట్రై సైకిళ్లు ఇలా చిన్న మొత్తంలో వివాదం కారణంగా వాహనాల్లోనే నిలిచిపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదని, కనీస అధికారులు స్పందించకపోవడం మరింత విచారకరమని వాహనదారులు తెలిపారు. వికలాంగులకు అందించాల్సిన సాయం ఆలస్యం అవుతుండటంతో వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. फूड एट्ला बदतमीजी कर रहा है। हाँ, कुछ नहीं मिला, सुबह से बैठा है, खाना नहीं खाया, यहीं पर मतलब पड़े हैं। कोई क्या अनलोड नहीं करे, अनलोड करने के पैसा मांग रहा है 2400 रुपए एक गाड़ी का। एक गाड़ी का 2400 पैसा मांग रहा है अनलोड का। फिर उसके बाद सीविंग देगा, नहीं सीविंग नहीं मिलेगा। अगर पैसा नहीं देंगे तो सीविंग नहीं मिलेगा। माल की मेरी जिम्मेदारी।